కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్షా దివాస్ చేసి కేసీఆర్ సారు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. అప్పటిలోనే ఇప్పుడు మళ్ళా షెయి సర్కార్ చేస్తున్న చెడ్డ పనులు తరిమి కొట్టే టైం వచ్చిందన్నాడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు. ఎట్లా తరిమి కొడతాడో అరుచుకుందాం పారి. కుటుంబ పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, కేటీఆర్ సారు మరి మీరేమంటారు? కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయమైన పరిస్థితి అనే మాట ఈ రోజు ఒక వర్గం కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులను మొదలు పెడితే, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆటో సోదరుల నుంచి మొదలు పెడితే, హైదరాబాద్ లో ఉండే నిర్మాణ రంగంలో ఉండే కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడుతా ఉంది. ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం నుండి. ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది 15 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. మళ్ళీ సర్కారును గద్దె దించేందుకు మళ్ళొక్కపారి ఉద్యమం చేయక తప్పదట. అయ్యా కేటీఆర్ సారు, మరి మీరు 10 ఏళ్ల పాలనగిరి ఎలుగబెట్టినప్పుడు మీరు చేసిన పనులు ఏందో పబ్లిక్కు తెలియదా? అయినా మీరు పబ్లిక్ కోసం పనిచేస్తే ఈ తేప కూడా మీ కారు పార్టీనే ప్రజలు గెలిపించేటోళ్ళు కదా. తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా, ప్రజల కోసం బొంత పురుగును అయినా ముద్దు పెట్టుకుంటా అని చెప్పిన మీ నాయన నేను వట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్టు ఎవ్వరు ఎన్ని చెప్పినా ఒంటెద్దు పోకడా వాయే. మీది మొత్తం కుటుంబ పాలన అని అప్పట్లో కొంతమంది అనిరి. మీరిట్లా చేస్తుంటానే జనం మిమ్మల్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ సర్కార్ను గద్దె మీదికి ఎక్కిచ్చిరి. మళ్ళా మీరు ఉద్యమం రావాలని అంటుంటే ప్రజల కోసమా మీ కుటుంబ పాలన కోసమా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.